నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, ఆంధ్ర కింగ్ అంటూ వచ్చేస్తున్నాడు రామ్ పోతినేని. సో నవంబర్ 28 రిలీజ్ అన్నట్టు వస్తుంది. కానీ ఇప్పటిదాకా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎలా అనిపించింది? నిన్న వచ్చినటువంటి సాంగ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే సాంగ్ మాస్ సాంగ్. డ్యాన్స్లో అయితే రామ్ ఎరదీస్తాడు, ఎనర్జీ ఉంటుంది డ్యాన్సుల్లో. ఒక అభిమాని ఏ తరహాలో చెలరేగిపోతాడో ఆ తరహాలోనే ఆ డ్యాన్స్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అదే సినిమా టైటిల్ సాంగ్ అని అనుకోవచ్చు మొత్తానికి. అయితే ఈ పాట అయితే మాస్ పాట, ఒక మరి హీరోకి వీరాభిమాని పాత్రగా చెప్తున్నారు కాబట్టి ఆ తరహాలోనే డిజైన్ చేశారు. డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆ తరహాలో ఉన్నాయి. సినిమా రిలీజ్కి హడావుడి చేస్తారు కాబట్టి. పైగా నాకు ఆ పాటల పదాలు చూస్తుంటే లక్ష్మణ్ అని మనకి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ప్రాసలతో మాట్లాడుతూ ఉంటారు కదా, అతనితో రాయించినట్టుగా ఉంది చూస్తుంటే. లిరిక్ అతను రాయకపోయినా కానీ ఆ టైప్లోనే పదాలన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది క్యాచీగా జనంలోకి వెళ్ళిపోయే పాటే. సినిమా ట్రైలర్ ఎప్పుడైనా ఇంతవరకు రివీల్ చేయలే వాళ్ళు. 28వ తారీఖున సినిమా రిలీజు, ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా లక్ష్మణ్ వాడే పదాల్లాగా ఈ పాటల్లో ఉన్నటువంటి ఒక సమకూర్చిన పదాలన్నీ అంతే ఉన్నాయి. అవే కాకుండా సినిమా థియేటర్స్ దగ్గర కనిపించేటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో మినిమం డిగ్రీ అయినా చేయాలి ఇది అర్థం చేసుకోవాలంటే, ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా ఈ యొక్క సినిమాలో కనిపిస్తాయని చెప్పి చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అదే కాకుండా మహాలక్ష్మి థియేటర్స్ అంటూ చూపించడం ఏదైతే ఉందో, ఈ మధ్యకాలంలో వచ్చే థియేటర్స్ అన్నీ కూడా మల్టీప్లెక్స్ వస్తున్నాయి. అంటే ఈ సినిమా ఏదన్నా సరే కొంత 80s కానీ లేదా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చా అని డౌట్ వస్తుంది. మీరేమంటారు? బహుశా అంటే నేను అనుకోవడం ఏంటంటే రూరల్ ఏరియాలో థియేటర్ తీసుకుని ఉండొచ్చు. ఆ వీరాభిమాని ఒక రూరల్ ఏరియా అయి ఉండొచ్చు. షారుఖ్ ఖాన్ సినిమా కూడా ఉంది, ఒక వీరాభిమానికిను ఆ హీరోకి మధ్యలో జరిగే సినిమా కాన్ఫ్లిక్ట్ అయ్యింది. ఇది కూడా ఉపేంద్ర హీరోగా యాక్ట్ చేశాడు. మరి అతను పాత్ర పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర, లేకపోతే మనకి హీరోకి అభిమానికి ఎక్కడ చెడింది, మనకి ఇట్లాంటి స్టోరీలే కనిపిస్తాయి. దర్శన అభిమానికి జరిగిన ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఆ తరహా కథలోనే డైరెక్టర్ మహేష్ బాబు ఆ తరహా కథనే తీసుకున్నట్టుగా ఉంది. మరి ఒక్కోసారి హీరోని కించిపరుసు చెట్టక సినిమా చేయలేరు, ఇతర హీరోలు అట్ట అవుతారు. ఒక హీరో అయ్యింది హీరోని గొప్పగానే చూపించాలి, మనోళ్ళు ఆ చెడుగా చూపించే సాహసం చేస్తారు కాబట్టి ఉపేంద్ర పాత్ర మంచి పాత్ర అనుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. ఆ హీరోలకు ఉండాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా. ఎందుకంటే మనకి సాధారణంగా మనకు వంటి అంత అభిమానం ఉన్నా కానీ నలుగులో ఉన్నప్పుడు ఆ హీరో మనం ఆ అభిమానాన్ని ప్రదర్శించదు మన మీద. అదే మన సింగిల్కి వెళ్ళామనుకోండి, మనకు ఆ మర్యాదలు అవన్నీ బాగుంటాయి. ఇలా ఉంటుంది హీరోల మనస్తత్వాలన్నీ. అలాగే బౌన్సర్లు హడావడి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కొద్దిగా ఆర్టిఫిషియల్ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. అప్పట్లో మరి ఏ బౌన్సర్లు ఉండేవాళ్ళు కాదు. రామారావు గారు, నాగేశ్వర గారు రోజుల్లో కూడా ఏ బౌన్సర్లు లేకుండానే వాళ్ళు షూటింగ్ స్పాట్లో పాల్గొనేవాళ్ళు. అదండి. అయితే అదే కాకుండా ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే ఆంధ్ర కింగ్ అని చెప్పేసి అని కన్నడ స్టార్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలుగు స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా చేయనన్నారా? వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీ కింగ్ ఎవరన్నా అంటే మనకు కింగ్ నాగార్జున అని చెప్పేసి అనుకుంటారు. సో నాగార్జున గారు పోషించేటువంటి పాత్ర ఇది. సో అంటే ఏ రకంగా తీసుకున్నారని చెప్పి కొన్ని అనుమానాలు. మీరేమంటారు? అసలు సాధారణంగా ఉపేంద్రని పెట్టకుండా ఉంటే బాగుండేదండి. ఆంధ్ర కింగ్ తాలూకా అన్నారు కాబట్టి, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే పదాలు ఎట్టకు వచ్చినాయి కాబట్టి బహుశా టైటిల్ అక్కడే తీసుకున్నట్టున్నారు వాళ్ళు. ఏ పవర్ స్టార్ని పెట్టుకున్నా బాగుండేది, లేదా మన ఆంధ్ర కింగ్ మన నాగార్జున గారిని పెట్టుకున్నా బాగుండేది, కింగ్ నాగార్జున గారిని పెట్టినా బాగుండేది. కాకపోతే కొంత నెగిటివ్ షేడ్ ఉన్నప్పుడు వీళ్ళు యాక్ట్ చేయడానికి ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో కూడా తీసుకుని ఉండొచ్చు. ఆ కారణంగా ఉపేంద్ర గారిని పెట్టుకుని ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. అంటే విలన్ ఎవరు? ఇప్పుడు సినిమాకి హీరోలు ముఖ్యమే, రామ్ హీరో అనుకోవాలి, విలన్ ఉపేంద్ర అనుకోవాలా? ఉపేంద్ర అయితే మరి హీరో కదా, విలన్ ఎట్ అవుతాడు అనేది ఒక డౌట్ వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక విలన్ ఎవరైనా ఉన్నారా? మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా అనేది 28వ తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఒక సస్పెన్స్ అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రామ్ ఏంటంటే ఈ తరహా పాత్రను అవలేలుగా పోషిస్తాడు. అతని ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి కాబట్టి ఒక అభిమానిలో ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ రామ్లో ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు ఈ అభిమానులు అనేవాళ్ళు సినిమా టికెట్లు సంపాదించడంలో కానీ చాలా నేర్పు నైపుణ్యం, బ్యానర్లు కట్టడం కానీ, కటౌట్లు పెట్టడం కానీ, ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. బహుశా అదంతా చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది లేదు, ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత అది చూపించుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఇదివరకు అయితే ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలకి ఇప్పటికీ అది కనిపిస్తుంది. మీరు అతను ప్రీమియర్ షోలు వేసినప్పుడే, అర్ధరాత్రి షోలకి వెళ్ళినప్పుడే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మాస్ అప్పీల్ అంతా ఇప్పుడు ఈ ప్రీమియర్ షోల దగ్గర కనపడుతుంది పెద్ద స్టార్ హీరోలకి. కాబట్టి అలాంటిది ఏమన్నా ఇందులో ఉంటుందా? అసలు దీంట్లో కీలకమైన పాయింట్ ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం. అయితే ఆంధ్ర కింగ్గా మనకి కనిపిస్తుంది ఖచ్చితంగా ఉపేంద్ర గారు అని చెప్పుకోవచ్చు.
ఉపేంద్ర గారి సినిమాలు ఎప్పుడైతే ఆయన పేరు మీద రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంది. అది ఖచ్చితంగా కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు ఆంధ్ర కింగ్ అంటే ఒక సూపర్ స్టార్ హీరో విలన్ అవుతాడా? విలన్ అవుతే ఒక విలన్కి ఇక్కడ ఈ సినిమాలో ఉన్న హీరో రామ్ పోతినేనికి ఉన్న మధ్యన ఇష్యూయే ఈ కథాంశం అని చెప్పేసి కొంత అనిపిస్తుంది. మీరేమంటారు? అయ్యుండొచ్చు. ఎందుకంటే లేకపోతే మన హీరోలు ఒప్పుకునేవాళ్ళుగా ఈ పాత్ర చేయడానికి. అడిగితే కాదనకుండా ఒప్పుకునేవాళ్ళు. లేదా బడ్జెట్ సహకరించక వాళ్ళు ఉపేంద్రని పెట్టుకున్నారేమో, అది కూడా మనం చెప్పలేము. సినిమా చూడకుండా మనం దీని మీద డిస్కస్ కూడా చేయలేము. కాబట్టి ఆ హీరో విలనా ఏమిటి అనేది మనం చెప్పలేము కూడా. ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో హీరోలు విలన్గా చేస్తే మళ్ళీ ఆ డైరెక్టర్ని ఆడిపోసుకుంటారు. హీరోలు హీరోలుగా చూపించాలి కదా అంటారు. హీరోలను హీరోలుగా చూపించే పరిస్థితి ఏమో హీరోలు తెచ్చుకోవట్లా. చాలామంది నోరు జారటమో లేకపోతే చేయి చేసుకోవటమో లేకపోతే ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు. అభిమానం ఎక్కువైనా శృతి మించినా కొద్ది ఇబ్బందే. అది తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా హీరోలు ఉండే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మరి ఇది ఏం చూపిస్తున్నారు, ఒక హీరోకి అతని అభిమానికి మధ్యలో ఎలాంటి క్లాషెస్ ఉంటాయి అనేది చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి నవంబర్ 28 రిలీజ్ కాబోతుంది. కాకపోతే ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ ఇంకా కాకపోవడం అనేది కొంత ఇబ్బంది. సో చూద్దాం ఇప్పుడు రిలీజ్ కాబోతుందో. నమస్తే. నమస్తే అండి.